నమస్తే, వెల్కమ్ టు ఆధ్యా మీడియా. నేను బాలు. మనతో పాటుగా ఉన్నారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు అడుసుమిల్లి శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం సార్, నిన్న బందర్లో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ పోర్టుకు సంబంధించి ప్రారంభోత్సవం పనుల తర్వాత సభ పెట్టిన తర్వాత అనేక విషయాలు మాట్లాడుతూ ప్రతిసారి నేను విశాఖ రాజధానిగా అనుకుంటాను, నేను అక్కడికి వెళ్ళిపోతున్నానంటూ కోర్టులో ఉన్నప్పటికీ కూడాను కోర్టులను పట్టించుకోకుండా నేను అక్కడికి వెళ్తానంటూ ఒక స్టేట్మెంటు. నిన్న R5 జోన్కు సంబంధించి మళ్ళీ అది కోర్టులో, అది సుప్రీంకోర్టులో ఉన్నప్పటికీ కూడాను ఆ కోర్టుని కూడా ధిక్కరిస్తూ ఎట్టి పరిస్థితుల్లో నేను ఈ నెలాఖరులో నేను నా స్వంతంగా నా చేతులతో పట్టాలు ఇస్తానని చెప్పి ఇచ్చిన స్టేట్మెంట్ని, అంటే న్యాయ వ్యవస్థకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి మర్యాద ఎంత? మరో పక్కన ఒక రైతు కడుపు కొట్టి ఇంకొక పేదవాడికి కడుపు నింపడాన్ని ఎట్లా చూద్దామంటారు? వాళ్ళ పనే అది కదండి. ఇప్పుడు బందర్ పోర్టు అంటే చేసిన వాళ్ళు సిగ్గులేదా, చూసిన వాళ్ళకి మనకు సిగ్గులేదా అర్థం అవ్వట్లేదు. రాజశేఖర రెడ్డి ఇప్పుడు ఆ పేరు నాని గారిది ఒక విచిత్రమైన ఎపిసోడ్. అంటే ఆయనకు ఒక అరుదైన అవకాశం దక్కింది. ఓకే, రాజశేఖర రెడ్డి గారితో కూడా ఉండి ఓపెనింగ్ చేశారు అప్పట్లో. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారితో కూడా ఉండి ఓపెనింగ్ చేశారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ముగ్గురు ముఖ్యమంత్రులతో 3 సార్లు చెల్లికి పెళ్ళి మళ్ళీ మళ్ళీ అన్నట్టుగా ఇది అందరూ కామెడీగా చెప్పుకుంటున్నారు. కానీ చాలా పెద్ద విషాదం అండి ఇది. చేసింది ఏమి లేక, చేసేది ఏమి లేక, చేయబోయేది ఏమీ లేక వీళ్ళు అదే ఆల్రెడీ ఉన్న వాటిని వాళ్ళకి సిగ్గులేదు, మనకే సిగ్గులేదు. వాళ్ళకి సంక్షేమం డబ్బులు వేస్తున్నాడో వచ్చేస్తాడు అని గట్టా అంటున్నారు కదా. సిగ్గులేని వాళ్ళు అంటారు ఆ మాట. వాళ్ళకి ఏముంటుంది? అసలు బుర్ర బుద్ధి ఉన్నవాడు ఏమన్నా అంటాడా? ఇంత అవకతవక ఇంత జరుగుతుంటే R5 జోన్లో పట్టాలో అది ఏ రకంగా ఇస్తారు? పెళ్లి చేసుకోవచ్చు కానీ శోభనం లేదని చెప్పారు, కోర్టులో ఆర్డర్ ఇచ్చారు కదా. ఇప్పుడు ఆ పట్టణమే హక్కు ఉండదు. మరి మీరు ఇచ్చి ఏం పిక్కుంటారు? వాళ్ళు ఏం చేసుకుంటారు అది? కాబట్టి ఇవన్నీ కూడా ఏదో ఎన్నికల ముందు స్టంటు, జనం కూడా ఏమనలేక సరే కానీ అని చెప్పేసి వాళ్ళ పనులు చేసుకుంటారు. ఒకటి మాత్రం నిజమండి, ఇతని మీద వెగట వచ్చింది అందరికీ. ఓకే, డబ్బులు తీసుకున్నవాడు జై అంటాడు. వాళ్ళు ఎంతమంది ఉంటారు? దోలు తీర్పుల వాళ్ళు ఎక్కువ ఉన్నారు. గత ఎన్నికల్లో 1,53,00,000 వచ్చినాయి ఓట్లు ఆయనకి. అంటే వాళ్ళకి ఆయన రావాలి కావాలని ప్రాణమిచ్చిన వాళ్ళే కదా. అంతే కదా. వాళ్ళ కనీసం 1 కోటి మంది పోయారు ఆయన దగ్గర నుంచి. 50 లక్షల మంది ఉంటారు అలాగే నన్ను తిన్నవాళ్ళు, ఈ డబ్బులు తిన్నవాళ్ళు ఉంటే ఉంటారు. మిగతా వాళ్ళు కోటికి పోతారు కదా. వాళ్ళు చాలా చెదిరైపోతారు. టీడీపీకి, జనసేనకి, కాంగ్రెస్కి అలాగే చాలా చెదిరైపోతారు. అంటే అయిపోయినట్టు ఆయన ఒక సీట్ కూడా రాదు. అంటే ఓవరాల్గా నిన్న ఎపిసోడ్ తీసుకున్నట్లయితే పేర్ని నాని అన్నది ఏంటంటే గతంలో మచిలీపట్నం కృష్ణా జిల్లా హెడ్ క్వార్టర్గా ఉండేది. ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసులన్నీ విజయవాడ తరలి వెళ్ళిపోయిన తర్వాత విజయవాడ నీడలో బందరు ప్రజల్లో లేకపోతే బందరు యొక్క ఎమ్మెల్యేలుగా బతకాల్సి వస్తుంది. కాబట్టి ఈ ఏవైతే మనకి ఇవ్వాల్సినటువంటి ఏవైతే ప్రివిలేజెస్ ఉన్నాయో అవి రావట్లేదంటూ ఆయన కొంత వాపోయారు. సో సాధారణంగా రాజధాని ఏర్పడిన తర్వాత రాజధానిలో ఉండడం అనేది ఒక సబబుగా ఉంటుంది. కానీ ఇంకా ఆయన పాత పద్ధతిని కావాలి అనడం ఎట్లా చూడాలంటారు? ఆయన అంతా అదొకటి అయిపోయింది. ఏం మాట్లాడాలో తెలియనప్పుడు మాట్లాడే మాటలు. ఇప్పుడు ఏమి ఇవ్వాలి, ఏమి వెళ్ళిపోతాయి? బందరు కృష్ణా జిల్లా ముఖ్యపట్నం జిల్లా హెడ్ క్వార్టర్ మా బందరే కదా. అవును, ఇంకా అంతకన్నా ఏంటి? విజయవాడ ఇప్పుడు ఈస్ట్ గోదావరి ఉంది, కాకినాడ హెడ్ క్వార్టర్, రాయమండ్రిలో కొన్ని ఆఫీసులు ఉంటాయి, కొన్ని అక్కడ ఉంటాయి. అక్కడ ఆ వెసులుబాటుని బట్టి చేస్తారు. ఇప్పుడు ఈయన జిల్లాలు మార్చాడు, మళ్ళీ కొంత కన్ఫ్యూజ్ ఉంటుంది, తర్వాత మళ్ళీ సర్దుకుంటుంది. అంతా ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడతాం. ఏం కొత్తగా ఏం కలిసి వచ్చేస్తే ఇక్కడ ఉంటేని ఎవరికైనా అవన్నీ. ఇప్పుడు పైగా నేను ఇదేనా ఆఖరి ఎన్నికలు అంటున్నాడు. ఒకవేళ వచ్చే ఎన్నికలో నువ్వు ఉన్నా కానీ సీన్ ఏమి ఉండదు కదా. ఓకే, అయిపోయింది, మీ కథ ముగిసింది. కాబట్టి మీరు ఉన్నా ఒకటే, లేకపోతే ఒకటే, కోటలో ఉన్న ఒకటే, పేటలో ఉన్న ఒకటే. కాబట్టి వాళ్ళు వైరాగ్యం మాట్లాడుతున్నాడు ఇక ఆఖరి ఎన్నికలన్నీ. అంతకన్నా మీరు మాట్లాడతానికి ఏముంది ఇప్పుడు మాట్లాడటానికి? ఓకే, మరో పక్కన 21వ సంవత్సరంలో మెడికల్ కాలేజ్ శంకుస్థాపన, 23వ సంవత్సరంలో అది పూర్తయింది. అసలు నా కళలో కూడా ఊహించుకోలేదు అందరికీ ఒక మెడికల్ కాలేజ్ వస్తుందని చెప్పేసి అన్నారు. మరి గతంలో వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి హయాంలో వచ్చినటువంటి కాలేజీలన్నిటి గురించి మాట్లాడుకుంటే ఒక్క కాలేజీకి ఎట్లా ఎందుకు అయిపోతున్నారు సార్? అలా అంతే అండి. ఇప్పుడు ఎప్పుడు ఎద్దెక్కనోడు ఎద్దెక్కితే కింద అంతా కాయ కాసిందంటారు. అలాగే వాళ్ళకి ఏదో ఒకటి చేశారు. దానికి పైగా మెడికల్ కాలేజీలో ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తున్నాడు. అసలు మెడికల్ కాలేజ్ సీట్లు ఎలాగ వస్తాయి, దానికి ఏంటి ఎంసెట్ గురించి మినిమం కనీస అవగాహన లేకపోవడం అనేటువంటి చాలా దురదృష్టకరం.
రైట్. మరో పక్కన జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతిసారి నేను ఏ సంక్షేమం చేస్తున్నా కానీ చంద్రబాబు నాయుడు లేకపోతే ప్రతిపక్ష పార్టీలు నన్ను విమర్శించే విధంగా మాట్లాడుతున్నారు తప్పిస్తే మీ బిడ్డగా లేకపోతే మీ అన్నగా నేను ఈ పనులు చేస్తున్నది మీకు మీరే నా సైనికులుగా ఉండి మీరే సమాధానం చెప్పాలి అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలుపునిచ్చారు ప్రజలకి. దాన్ని ఎట్లా చూడాలంటారు? ఆయన దగ్గర డబ్బులు తిన్నవాళ్ళు ఏమన్నా ఉంటే చెత్త చేస్తారు. ఆయన మరి అట్ ది సేమ్ టైం ఆయన వాళ్ళు బాధలు పడ్డ వాళ్ళు వ్యతిరేకంగా చేయాలి కదా. ఓకే, అంతే, అయిపోయింది. సింపుల్ యాజ్ రైట్. మరో పక్కన తీసుకున్నట్లయితే ఈ R5 జోన్కి సంబంధించి ఇప్పటికే కోర్టులో ఉన్నప్పటికీ కూడాను రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి భూములు ఇచ్చిన వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళి ఇప్పటికంటే రాజధానికి భూములు ఇచ్చిన వాళ్ళు వేరు, మళ్ళీ దీనికి సపరేట్గా వెళ్ళిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మేము ఇవ్వబోనేమో అంటూ మొన్న ఏదో కన్స్ట్రక్షన్ చేస్తే తుఫాన్ వచ్చి మళ్ళీ కొంతమంది ఇబ్బంది పట్టాన్ని. సో ఇటుపక్క ఎంత నష్టం జరుగుతున్నా కానీ ఆ మొండి వైఖరి అవలంబించడానికి కారణం ఏంటంటారు? వాళ్ళకి వేరే ఏమి ఎజెండా లేదు కదండి. ఎన్నికలకు వెళ్ళడానికి ఎజెండా ఏముంది ఆయనకి? ఇప్పుడు ప్రత్యేక హోదా మెడలోంచి తెచ్చాడా? తేలేదు కదా. రైల్వే జోన్ తీసుకురాలేదు కదా. పోలవరం కట్టించలేదు కదా. వెనకబడి జిల్లాల నిధులు తీసుకురాలేదు కదా. ఇంక ఏ ఎజెండా ఏముంది ఆయనకి? మీ బిడ్డనో మళ్ళీ ఓటేయండి అంటాం తప్ప ఏముంది ఆయనకి? అప్పుడేమో మా బాబు పోయాడు, మా చిన్న పోయాడు, ఓటేయండి అని ఎడుతూ అడిగాడు. ఇప్పుడు మళ్ళీ మీ బిడ్డను అందరూ ఓటేస్తున్నారు బాబు అని అడుగుతాడు. అంతే. వాళ్ళకి విక్టిమ్ కార్డు ఏడు మొగలేసిన ఓటు అడుగుతుంది తప్ప ఎప్పుడు ఏ అవకాశం దర్జాగా ఇది ఈ పని చేశారు నాకు ఓటేయండి అని అంటాం లేదు. ఇప్పుడు వాళ్ళ బాబుకి లేదు, ఈయనకి లేదు, వాళ్ళ చరిత్రలో లేదు. రైట్. మరో పక్కన తాడేపల్లి ప్యాలెస్ దాటి బయటకు వచ్చిన తర్వాత ఏదైనా సభ నేను బందరు లేకపోతే అంతకుముందు తెనాలి, అంతకుముందు విశాఖపట్నంలో రాజశేఖర రెడ్డి విగ్రహ ఆవిష్కరణ, ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా కానీ ఈయన వల్ల ఇబ్బందులు పడే జనాలే చూస్తున్నాం. ఎందుకంటే సగంలో బయటకు వస్తున్నారు, లేకపోతే వెళ్ళనివ్వకుండా ఆపడము, వాళ్ళ కనీసం మంచినీళ్ళకు ఏర్పాటు చేయలేకపోవడం. మనం మీడియాలో ఇవన్నీ చూస్తున్నాం. ఎందుకు వచ్చామంటే రాకపోతే సంక్షేమం ఆపేస్తామంటున్నాం బాబు అని చెప్పేసి చాలామంది మనకు మీడియాతో మాట్లాడి చూస్తున్నాం. సో ఇటువంటి వాటిని బేఖాతరు చేసుకుంటూ కూడా వాళ్ళు ముందుకెళ్తున్నారు. మరో పక్కన ఏ ఊరు వెళ్ళినా కానీ అక్కడ చెట్లను కొట్టేస్తున్నారు, రోడ్లను మొత్తం తవ్వేస్తున్నారు. దానికి సంబంధించి ఏదైనా బ్రొక్లైనర్ వస్తే చచ్చిపోయినా కానీ వాళ్ళు పరామర్శించట్లేదు. ఇంత నడుమ మధ్య కూడాను ఎందుకు ఈ జాగ్రత్తలు తీసుకోకుండా సభలు పెట్టుకోవడం ముందుకు వెళ్తున్నారు వాళ్ళు? ఈ సర్వనాశనానికి పూనుకున్నాడండి ఆయన. సర్వనాశన యాగం చేస్తున్నాడు. రాష్ట్రాన్ని సంపూర్ణంగా నాశనం చేయాలని కంకణం కట్టుకున్నాడు. మోడీ గారి ఆదేశాలు. అంతే అంతే. కేంద్రం వాళ్ళకి ఒక ఓటు కూడా లేదా. నోట ఆకుండా ఓట్లు తక్కువ ఉండి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇంకా తమిళనాడు కొద్దిగా కంపడితే కేరళలో కూడా కొంచెం ఉన్నది. ఇక్కడ అసలు వాళ్ళు దొబ్బట్లేదు. అందుకని ఇంకా వాళ్ళు పగట్టేశారు. దానికి తగ్గట్టుగానే మనం వాళ్ళు పగట్టారు కదా అని భయపడకూడదు. తిరిగి మిగతా చోట్ల కూడా వాళ్ళు పడకుండా మనం మాట్లాడాలి. సో కేంద్రం ఆదేశించింది, రాష్ట్రం పాటిస్తుంది. అంతే. రైట్. వీళ్ళందరూ ఒకటే దొంగల ముఠా అండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి. రైట్.